ఒక్కటి గుర్తుంచుకో, నీవు దూతగా పంపబడిన వాడవు. అలాగని ఏం మాట్లాడినా మా నుంచి తప్పించుకోగలవని అనుకోకు. దూతకు కొన్ని నియమములున్నవి. రావణుని ఎదుట వాటిని మీరి మాట్లాడినట్లయితే అదే నీ చివరి ప్రేలాపనవుతుంది. హే లంకేశ్వర, రాముడు భయపడి నన్ను దూతగా ఎచ్చటకు పంపలేదు. ఆ రఘువీరుడు ఏ ఉద్దేశంతో పంపించినారంటే పిచ్చుకపై బ్రహ్మాస్త్రమును సంధించుట వీరులకు శోభనీయదు. ఆ కారణంగా వారు నీపై దయ చూపించాలనుకున్నారు. కానీ నీవు వారి దయకు ఎన్నటికీ పాత్రుడవు కావు. ఇప్పుడు శ్రీరాముని అంతిమ హెచ్చరికను నీకు వినిపిస్తున్నాను. నేను నీ అపరాధములకు శిక్ష విధించుటకై లంకాద్వారము వరకు వచ్చియున్నాను. బ్రహ్మదేవుని వరము కారణముగా నీవు దురహంకారుడవైనావు. దానిని నశింపజేసే సమయము ఆసన్నమైనది. రాక్షసాధమా, నీవు సీతను తీసుకుని నా శరణు వేడని పక్షమున నేను ఈ పృథ్విని రాక్షసహీనం గావిస్తాను. ఏ బలము చూసుకుని నీవు మాయతో సీతను అపహరించావో ఆ బలమును నేడు యుద్ధభూమిలో చూపించు. నేను మంత్రుల, పుత్రుల, బంధుబలగ సమేతముగా నిన్ను వధించి తీరుతాను. ఎందుకంటే నీవు మరణించుట వలన ముల్లోకములు నిశ్చింతగా ఉంటాయి. ఈ రావణుని రూపంలో ఉన్న నావ మునిగిపోయే సమయము ఆసన్నమైనది. ఇంకనూ మించిపోలేదు. ఎవరు శ్రీరాముని శరణు కోరి వస్తారో వారు రావచ్చును. వానరా! ఈ పుడమిన ఇక వీనికి జీవించే అధికారము లేదు. ఇదే సభలో వీని శిరస్సును ఖండించి ఈ రావణుని శక్తి ఏమిటో తెలియజేయండి. ఇది మా ఆజ్ఞ. ఆగండి మహారాజా, ఈ అల్పులు మీ శక్తిని నాకేమి చూపించగలరు? నేను నా శక్తిని మీకు చూపిస్తాను. జై శ్రీరామ్! జై శ్రీరామ్! హే లంకేశ, మీకు మీ యోధుల శక్తి మీద అంతటి విశ్వాసం ఉంటే నేను శ్రీరాముని తరపున మీ సమస్త యోధులకు ఒక పరీక్ష పెడతాను. నేను నా కాలిని తమ ఈ సభామందిరమున నొక్కి పెడతాను. తమ యోధులలో ఏ ఒక్కరైనా నా కాలిని భూమిపై నుండి కదల్చగలిగితే శ్రీరామచంద్ర ప్రభువు తరపున వాగ్దానము చేస్తున్నాను, మేము మా ఓటమిని అంగీకరించి ఈ లంక నుండి తిరిగి వెళ్ళిపోతాము. జై శ్రీరామ్! ఈ వానరము కాలు పట్టుకుని నేలపై త్రొక్కివేయండి.
మూర్ఖ, పాదములు పట్టుకొనవలెనన్నా వెళ్ళి శ్రీరాముని పాదములు పట్టుకొను. వారి పాదముల వద్ద ముక్తి మార్గం ఉన్నది. నా పాదములు ఎందుకు పట్టుకుంటావు? నా పరీక్ష నీ యోధులకే కాని నీకు కాదు. నేను నీకు మరలా చెప్పుతున్నాను, శ్రీరాముని చరణమును ఆశ్రయించు, అప్పుడే నీకు శుభము జరుగుతుంది. నేను నీకు రేపు సూర్యోదయం వరకు గడువిస్తున్నాను. ఆ తరువాత లంకపై ముట్టడి జరుపబడుతుంది. అగ్రజ, ఇది ఎవరి మకుటము? ఇది మహారాజు రావణుని మకుటము. రావణునిదా? అవును. ఇంద్రజిత్, బంధించు వీనిని, బంధించండి. జై శ్రీరామ్. వత్స, కొంచెం ఆలోచించుము. సంధి ప్రస్తావన శత్రుపక్షము నుండి వచ్చినది. సంధికి సమ్మతించమని చెబుతున్నారా మాతామహ? సగర్వముగా సీతను తిరిగి ఇవ్వవలనా? ఇందులో హాని ఏమున్నది మహారాజా? హాని ఏమున్నదని అడుగుతున్నారా? ఆకాశంలో రెపరెపలాడే రావణుని విజయ పతాకము ముక్కలై ధూళిలో కలిసిపోతుంది. దశ దిశలు మమ్ములను చూసి చీత్కరిస్తాయి. దశ దిశల విజేతను మమ్ములను అవహేళన చేతురు. మద గర్వముతో సీతను సింహము వలె ఎత్తుకొచ్చినాం. ఇప్పుడు జంబుకము వలె భయభీతుడనై ఆమెను తిరిగి ఇవ్వవలనా? ఈ ప్రస్తావనకు సమ్మతించడమే మా పరాజయం మాతామహా. పుత్ర, నీ ఒక సత్యమును విస్మరిస్తున్నావు. ఈ లోకమంతయు రాముని పక్షమనే ఉన్నది. దేవతలు, నాగులు, గంధర్వులు, ఋషిపుంగవులు, అంతెందులకు ఏ బ్రహ్మ మహేశ్వరుల వరప్రసాదం వల్ల నీవు దురహంకారంతో ప్రవర్తిస్తున్నావో వారు కూడా నీ కార్యమును అధర్మని అంగీకరించి రాముని విజయమనే వాంఛిస్తున్నారు. నీవు దిగ్విజయుడివే, కాని దిగ్దిగంతముల్లో నీ హితము కోరువారు ఎవ్వరూ లేరు లంకేశ్వర. వత్స, భగవంతుడు బ్రహ్మ దేవదానవులను రెండు పక్షములుగా సృష్టించాడు. దేవతల యొక్క బలము ధర్మము, దానవుల పక్షమున అధర్మమున్నది. కాని అంతిమ విజయము ధర్మమునదే అవుతున్నది. అటువైపు ఋషుల దేవతల ధర్మము వారి పక్షమును బలపరుస్తున్నవి. ఒకవేళ యుద్ధము జరిగితే విజయము వారినే వరిస్తుంది. ఆ తుచ్చ వానర మానవుల నా విజయము వరించినది. మాతామహ, మీకీ మతి భ్రమణము ఏల కలిగినది? తమరు వారిని తుచ్చ వానరులు అనుకుంటున్నారు. వారిలో ఎంతమంది దేవతల గుప్తాంశాలున్నవో తమకు తెలియదు. వాని సైన్యములో శ్వేతుడు జ్యోతిర్ముఖుడు సూర్యభగవానుని పుత్రులు, హేమకూటుడు వరుణతనయుడు, నలుడు విశ్వకర్మతనయుడు, మహాపరాక్రమంతుడు దుర్ధరుడు వసుపుత్రుడు, నీలుడు అగ్నిపుత్రుడు, రాకుమారుడు అంగదుడు నేడు రాజమండపమునకు వచ్చినవాడు. అతను దేవరాజేంద్రుని మనుమడు. లక్షరాజు జాంబవంతుణ్ణి నీవు వృద్ధుడనుకుంటున్నావు. అతను బ్రహ్మదేవుని పుత్రుడు, శాంత స్వభావుడు. కాని అతడి ఘాతమునెవరూ తట్టుకొనట సాధ్యము కాదు. అతడు దేవాసుర సంగ్రామములో ఇంద్రునికి చాలా సహాయము చేసినాడు. అమృత మదన సమయములో కూడా అతడు అక్కడే ఉన్నాడు. లంకేశ, వారిలో ప్రతి ఒక్కరూ ఒంటరిగానే లంకను ధ్వంసం చేయగలరు. వీరత్వమునకు బుద్ధికుశలత ఎంతైనా అవసరం ఉంది. అందుకని ఎప్పుడూ యుద్ధము చేయనివాడు ఎక్కువ తెలివైనవాడు. రాజా, ఇంతకంటే మంచి అవకాశం మరలా రానేరాదు. సంధి ప్రస్తావన వైరుపక్షము నుండే వచ్చినది. ప్రస్తుతం తమదే పైచేయిగా ఉంది. తమరు దాని వెనుకనున్న మర్మమును గ్రహించడము లేదు మాతామహ. మా శక్తికి శత్రువు భీతావహుడై సంధి కోసం గడ్డి ఖర్చుచున్నాడు. ఇదియే మా విజయమునకు ప్రథమ నిదర్శనం. వెళ్ళండి, నిశ్చింతగా మీ మందిరములో విశ్రాంతి తీసుకోండి.
రాజనీతిలో రణనీతిలో తలదూర్చేందుకు తమరి వృద్ధాప్యం అంగీకరించదు. అటులనే విధి బలీయమైనది. దానవరాజామయ్య, హే ధర్మపిత, రావణుని మనఃపూర్వక ప్రణామములు స్వీకరించండి. చిరంజీవ, యశస్వీ భవ. మేము తమకెంతో రుణపడి ఉన్నాము దానవరాజా. మేమేమిటి, లంకలో పసిపిల్లలు సైతము తమ నైపుణ్యమునకు వందనములు అర్పించవలసినది. ఒక ఉద్దండ వానరుడు లోకంలోనే సర్వోత్తమమైన లంకను దహించి వేస్తే తమరు లంకను మరలా పునరుద్ధరించినారు. భీకరాగ్ని కీలల్లో మాడిపోయిన స్వర్ణలంక ఇంకనూ మెరిసిపోతున్నది. లంకలోని ఈ మెరుపు ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఆ చింతతోనే వ్యాకులచిత్తుడనై తమ చెంత నించున్నాను రాక్షసరాజా. ఈ లంకాధీశుడు తమరు చేసిన మేలును మరిచిపోలేడు దానవరాజా. తమకి ఏమి కావాలో కోరుకోండి. నేనిప్పుడు దానవరాజును కాను. ఒక ఆడపిల్ల తండ్రిగా నేను నా అల్లుని ఒక కోరిక కోరడానికొచ్చాను. ఆడపిల్ల తండ్రి, కన్యాదానము చేసిన దాత కుమార్తె ఇంటికి ఎన్నడూ ఏది ఆశించి వెళ్ళకూడదు. అతడు ఇస్తూనే ఉండాలి. ఇదే యుగయుగముల రీతి. కుమార్తె శ్రేయస్సు కొరకు, ఆమె సుఖ సౌభాగ్యాలు రక్షించుట కొరకు ప్రతి తండ్రికి సర్వాధికారాలు ఉంటాయి. వాటి నుండి అతడు ఎన్నడూ తప్పించుకోలేడు. లంకేశ్వరుని మహారాణి చింత నుండి తమరు ఆనాడే ముక్తులైపోయారు. మా భార్య రూపములో ఆమె భాగ్యమును మాతో ముడివేసిన క్షణముననే ముక్తులైనారు. ఇప్పుడు ఆమె శ్రేయస్సును కాంక్షించుట తమ పని కాదు, అది మా కర్తవ్యము. మహేశ్వరవర ప్రసాద, లంకేశ, ఇది నా కుమార్తె మండోదరి శ్రేయస్సు గురించి కాదు. పులస్య మహర్షి వంశం యొక్క భవిష్యత్తు, విశ్వావసు వంశజులకు సంబంధించిన సమస్య. మీరు చెప్పదలుచుకున్నదేమిటో సూటిగా చెప్పండి. వ్యర్థాలాపములతో మా అమూల్యమైన సమయమును వృధా చేయవలదు. రాజా, తమ పితృ సమానుడనైన మామను చేతులు జోడించి విన్నవించుకుంటున్నాను. ఆ సీతపై మోహమును విడనాడండి. ఎందుకు? దేనికోసం? దేనికోసమంటే అరణ్యములో సంచరించే ఆ వనవాసి కొందరు భల్లూక వానరులను కూడగట్టుకుని మాపై దాడికి వచ్చుచున్నాడనా? తమరా వనవాసిని తపస్విని గుర్తించలేకపోతున్నారు. మీరు తెలుసుకున్నారా తమను గుర్తించేరా వారిని? ఆ నా అంతరాత్మ చెబుతున్నది. వారెవరో కాదు, సాక్షాత్తు సర్వశక్తిమయుడు త్రిలోకనాథుడే. ఎవడా త్రిలోకనాథుడు? మాకంటే గొప్పవాడు ఈ త్రిలోకాలలో ఎవడున్నాడు? రాజా, తమరు త్రిలోక విజేతలు. వారు త్రిలోక సృష్టికర్తలు. సాక్షాత్తు విష్ణువు యొక్క అవతారం. అవతారమా? విష్ణు యొక్క అవతారమా? దానవేశ్వర, తమరు మా గౌరవమును ప్రతిష్టను దిగజార్చుటకై వచ్చినట్లు ఉన్నది. ఎవరిని అఖిలేశ్వరుని అవతారం అనుకుని తమరు మా శిరస్సును వంచమని అంటున్నారో, సాక్షాత్తు వైకుంఠవాసుడైన విష్ణువే అయినా వాని ముందు మేము శిరస్సును వంచలేదు. వాని సుదర్శన చక్ర ప్రయోగము మమ్ము లేసమైనను ఏమీ చెయ్యలేదు. ఇక వాని అవతారము మా ముందు ఏ పాటిది? ఒక్క విషయము మరొకండి దానవరాజా, ఈ దశకంఠుని శిరస్సు తెగిపడవచ్చు గాని వంచుట మాత్రము జరగదు. ఈ దశకంఠుని శిరస్సు వంచగలవాడు ఈ పొడమిపై ఇంకను జన్మించలేదు. నాయనా రావణ, తపస్సు చేయుటకై వెళ్ళుటకు ముందు మీ పితృదేవులు చెప్పిన మాటలు ఇంకనూ నా చెవిన మారుమ్రోగుతున్నవి. అవి సత్యము కానున్నవా? పెద్దవారి మాటలలో కొంత తత్వం ఉంటుంది, కొంత సత్యం ఉంటుంది. మీ మాతామహుని మాటలు పెడిచెవిని పెట్టడం మంచిది కాదు నాయనా. మాతా, రావణుడు ఇంకనూ పాలు త్రాగు శిశువు కాడు. పెద్దవారి వ్రేలు పట్టుకుని వెంట నడిచే పసివాడు అంతకంటే కాడు. పాఠశాలలో గురువు వద్ద కూర్చుని పాఠములు వల్లవేసే విద్యార్థి కాదు. తన మంచి చెడ్డలు బహు చక్కగా అర్థం చేసుకోగలడు తమ పుత్రుడు. మాతా, ఇది నీ అహంకారము నాయనా. మాతా, నీవు మాకు జన్మనిచ్చినావు, కానీ నా జీవన నిర్మాతను సాక్షాత్తు నేనే. స్వయంభువు రావణుడు
ఏకోహం ద్వితీయో నాస్తి న భూతో న భవిష్యతి. మేము మా భూత భవిష్యత్ వర్తమానములను స్వయంగా నిర్ణయించుకుంటాం. తమరు మా గురించి ఆలోచించవలసిన అవసరమేమీ లేదు మాతా. మూర్ఖ, పాదములు పట్టుకోనవలెనన్నా వెళ్ళి శ్రీరాముని పాదములు పట్టుకొనుము. వారి పాదముల వద్ద ముక్తి మార్గం ఉన్నది. నాథ, సమస్త గురుజనులు తమకు ఉపదేశిస్తున్నారు. తమ మాతామహులు, తమ మామగారు, తమ మాత అందరూ ఒకే మాట చెప్తున్నారు. ఆ సీతను తిరిగి ఇచ్చేసి శరణు వేడమనియే కదా. అదే మాట నీవును చెప్పుదానివైతే మా సమాధానము కూడా వినుము. అది జరుగదు, జరుగదు, ఎంత మాత్రము జరుగదు.